హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరో కాదు, చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసాడు అతను. తన పేరు భానుప్రకాష్. 'కేజీఎఫ్', 'సర్లేరు నీకెవరు', రీసెంట్‌గా వచ్చిన 'హరికథ' ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న భానుప్రకాష్ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. సో, భానుప్రకాష్‌ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. హాయ్ భానుప్రకాష్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నావా? యాహ్! అన్న గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్, ఫైన్. కంగ్రాట్స్. 'హరికథలు'లో నీకు నీ క్యారెక్టర్ మంచి ప్రాంప్ట్ రోల్ చేసావు. మంచి హైలైట్ అయింది. యాహ్! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్స్. కంగ్రాట్స్. ఎందుకంటే రీసెంట్ టైమ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. మన హాట్‌స్టార్‌లో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. అవును. యాహ్! థాంక్స్ అన్న. థాంక్ యూ. సో, భానుప్రకాష్, ఎట్లా నీ కెరియర్ ఎట్లా స్టార్ట్ చేసావు? నీ ఫస్ట్ మూవీ ఎట్లా? మూవీసేనా డైరెక్ట్‌గా, లేకపోతే ఫస్ట్ వెబ్ సీరీసా? షార్ట్ ఫిల్మ్సా ఎట్లా? ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ మా డ్యాడీ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు. హ్మ్. చేసినప్పుడు నేను థరోలీ వెళ్తా ఉండేవాడిని. ఒక షార్ట్ ఫిల్మ్‌కి ఒక చైల్డ్ అబ్బాయి కావాలి. హ్మ్. ఆ అబ్బాయి లేరు. షార్ట్‌కి కావాలంటే నేను వెళ్తున్నప్పుడు అన్న చూసి, "అన్న బాను ఉన్నాడు కదా! పెడదామా?" అనుకోని డైరెక్టర్ గారు హ్మ్. అడిగితే, చేయండి" అనుకోని డ్యాడీ పర్మిషన్ ఇచ్చారు. నేనది చేసిన తర్వాత ఆ అన్నకి, డైరెక్టర్ అన్నకి బా నచ్చి, తను ఇట్లాగ ఆడిషన్ ఒక్క క్షణం మూవీ ఆడిషన్ హ్మ్. జరుగుతుంది. వెళ్ళండన్నా అని చెప్పారు. చెప్తే వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను. అలా ఫస్ట్ మూవీ 'ఒక్క క్షణం' మూవీ చేశాను. సో, 'ఒక్క క్షణం' మూవీలో ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో, హ్మ్. 'ఒక్క క్షణం' తర్వాత? 'ఒక్క క్షణం' తర్వాత జరిగాయి ఇంకా. 'ఎన్టీఆర్ కథానాయకుడు', హ్మ్. రిమైనింగ్ ఆహ్, 'సర్లేరు నీకెవరు', 'వెంకీ మామ' ఇట్లా మూవీస్ వస్తున్నాయి. సో, అయితే ఇప్పుడు నీకు ఈ ఫస్ట్ మూవీ కాకుండా నీకు కొంచెం బాగా నిన్ను నోటిఫై చేసిందేంటంటే 'కేజీఎఫ్' అని చెప్పుకోవచ్చు. హ్మ్. అది పాన్ ఇండియా సినిమా. అసలు పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్‌లోకి' నీకు అవకాశం ఎలా వచ్చింది? అందులోకి ఎలా ఎంటర్ అయ్యావు అసలు? ఫస్ట్ ఓపెన్ ఆడిషన్స్ హ్మ్. వాళ్ళు పెట్టారు. ఆహ్, చు హైదరాబాద్‌లోనా? హైదరాబాద్‌లో కాదు, హ్మ్. బెంగుళూరులో అని పెట్టారు. హ్మ్. బెంగుళూరులో పెట్టినప్పుడు మా డ్యాడ్ చూసి, "అరే! ఇలా జరుగుతుంది. హ్మ్. ఒక ట్రయల్ వెళ్దాం కదా!" అనుకోని హ్మ్. చెప్పి వెళ్ళినప్పుడు ఒక ఆడిషన్ ప్రిపేర్ అయ్యి, ఓన్ ఆడిషన్ ప్రిపేర్ అయ్యా. హ్మ్. అండ్ ప్రిపేర్ అయిన తర్వాత ఓకే. వెళ్ళేసరికి చాలా రష్ ఉంది. హ్మ్. 'కేజీఎఫ్' మూవీ కాబట్టి చాలా ఫ్యాన్ బేస్ చాలా రష్ ఉంది. హ్మ్. సరే అనుకోని చెప్పి ఏదో ఒకటి ఇఫ్ వి స్టాండ్ ఏదో ఛాన్స్ ఉంటుంది గదా! అని చెప్పి హ్మ్. స్టాండ్ నించొని వెళ్ళాను. ఆడిషన్ ఇచ్చాను. ఆహ్, ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆహ్, మంత్స్ తర్వాత కాలొచ్చింది ఇట్లాగా హ్మ్. 'కేజీఎఫ్ 2లో మీరు సెలెక్ట్ అయ్యారు' హ్మ్. అంటే అలా ఆడిషన్‌తో ఆ 'కేజీఎఫ్ 2' గూడా వచ్చింది. సో, షాక్ అయ్యావా 'కేజీఎఫ్ 2లో' అంటే? ఎందుకంటే 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. హ్మ్. సో, 2లో ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు. అవును. సో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకు యాక్చువల్లీ 'కేజీఎఫ్ 1' అంటే నాకు బాగా ఇష్టం. హ్మ్. నాకు 'కేజీఎఫ్ 2' డ్యాడీ గూడా చెప్పారు. హ్మ్. ఇలా ఆడిషన్స్ జరుగుతున్నాయి ఎళ్దామా అంటే నేనే పద డ్యాడీ వెళ్దాం అనుకుని ఒక హ్యాపీతో ఉన్నా. ఆడిషన్ అయినా ఇచ్చినా గానీ ఒక హ్యాపీ ఉండే. అలాంటిది ఇంకా సెలెక్ట్ అయ్యాను. ఇలాగ మళ్ళీ వెళ్ళాలి మైసూర్ ఇలా ఎళ్ళాలి అంటే ఒక హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పంగానే ఒక డాన్స్ ఏసుకుంటూ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యా. సో, ఎట్లా అనిపించింది 'ప్రశాంత్ నీల్' సార్ సెట్‌లో ఎలా అనిపించింది సార్‌తో వర్క్ చేయడం? చాలా బాగా అనిపిచ్చింది. హ్మ్. బాగా మాట్లాడేవారు. ఆహ్, తినేటప్పుడు గానీ, "బా నువ్వు తిన్నావా? ఏం జేస్తున్నావు?" అనుకోని పేరు పెట్టి పిలవడం. హ్మ్. ఆహ్, బాగా మాట్లాడేవారు. క్రికెట్ ఆడేవాళ్ళం సెట్‌లో. హ్మ్. ఆహ్, బాగా ఉండేవారు. ఓకే. అంటే 'కేజీఎఫ్' సెట్‌లో మర్చిపోలేని మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా నీకు? ఆ! అంటే 'కేజీఎఫ్ 2లో' ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీ చేయడమే ఒక గ్రేట్ అండ్ హ్మ్. సర్ప్రైజ్ టు మీ. హ్మ్. ఎందుకంటే ఆ మూవీలో ఒక కన్నడ మూవీలో నేను ఒక తెలుగుగా వెళ్ళి చేయడం, అది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అండ్ 'ప్రశాంత్ నీల్' సార్‌తో గానీ, 'యష్' సార్‌తో గానీ, వాళ్ళతో వర్క్ జేయడం దట్ ఈస్ ఎ మెమరబుల్ థింగ్. అండ్ 'ప్రశాంత్ నీల్' సార్ మాతో ఒక ఫ్రెండ్ లాగానే మాతో కలిసిపోయి, మాతో క్రికెట్ ఆడడం, మాతో మాట్లాడడం అలాగా అది చాలా మెమరబుల్‌గా అనిపిచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు 'సర్లే నీకెవరు' కూడా వర్క్ చేసావు కాబట్టి అందులో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నావు? దాంట్లో 'ప్రకాష్ రాజ్' గారితో హ్మ్. స్క్రీన్ షేర్ చేసుకున్నాను. సో, ఎట్లా అనిపించింది ఆయనతో వర్కింగ్? ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. అదే విధంగా కూడా చాలా గ్రేట్ యాక్టర్ కూడా ఆయన. సో, హ్మ్. ఎట్లా అనిపించింది? చాలా చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది. ఆహ్, ఆయనంటే నాకు ముందు నుంచే 'ఒక్కడు' కొన్ని మూవీస్ ఉన్నాయి. హ్మ్. అవన్నీ చూసి నాకు 'ప్రకాష్ రాజ్' గారంటే కూడా నా పేరులో ప్రకాష్ అనుకోని సగం పేరు హ్మ్. అనుకోని ఆయన మాట్లాడేది కూడా మంచిగా మాట్లాడేవారు.
"ఏం పేరు?" అని అడిగితే ప్రకాష్ అంటే, నా పేరు కూడా నీలో సగం పేరు నాది అనుకోని మాట్లాడేవారు. బాగా ఉండేవారు. బాగా అనిపించింది. ఎక్సలెంట్. ఎవరు నీకు యాక్టింగ్‌లోకి రావాలి అనడానికి ఇన్‌స్పిరేషన్ ఎవరు నీకు? నాకు ఫ ఆహ్, ఆహ్, యాక్టింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. మూవీస్‌లోకొచ్చేటప్పుడు. నాకు సినిమా అంటే సినిమా అన్నట్టు తెలుసు. సినిమాలో హీరోస్ అని, హీరోయిన్స్ అని తెలుసు. దాని వెనకాల ఉన్న క్రాఫ్ట్స్ ఏమీ తెలీదు. ఫస్ట్ ఒక చేసిన తర్వాత ఓకే. ఇది అనుకోని అర్థమైంది. దెన్ నాకు ముందు నుంచి 'మహేష్ బాబు' గారంటే ఇష్టం. హ్మ్. ఆహ్, కొంచెం ఆహ్, అది గూడా ఉండొచ్చు. ఇంకా అందరు హీరోస్ అంటే మ్యాక్స్ అందరూ ఇష్టం. హ్మ్. కొంచెం అప్పట్లో కొంచెం 'మహేష్ బాబు' గారంటే బాగా ఇష్టం. అండ్ ఆహ్, ఆ కొంచెం మేనరిజం గాని, పరిగెత్తేది కానీ కొంచెం ఇన్‌స్పైర్ అది 'మహేష్ బాబు' గారు చేసుంటారు. ఓకే. అండ్ ఎట్లా అంటే స్టడీని అదేవిధంగా షూట్‌ని, యాక్టింగ్ కెరియర్‌ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? స్కూల్ ఉన్నప్పుడు స్కూల్, షూట్ ఉన్నప్పుడు షూట్. హ్మ్. ఆహ్, షూట్‌కెళ్ళినప్పుడు బుక్స్ తీసుకెళ్తాను. క్యారవాన్‌లో స్టడీ హ్మ్. చదువుకుంటాను. సో, అంటే స్కూల్‌లో కంప్లెయింట్స్ ఏం రావా? ఒకవేళ షూట్స్ ఎక్కువుండి 10, 15 డేస్ ఒకసారి లీవ్ తీసుకోవాల్సొస్తే? ఒక్కోసారి 10, 15 డేసే కాదు 1 మంత్ కూడా తీసుకోవాల్సొస్తది. ఆ! బట్ నాకు పర్మిషన్ మా ప్రిన్సిపల్ సార్ గాని, మా టీచర్స్ గాని వాళ్ళ సపోర్ట్‌తో వెళ్ళాను. వాళ్ళేమి అనరు. ఎందుకు రాలేదు అని పర్మిషన్ ఉండడం వల్ల. అండ్ ఎక్కువ మీ మదర్ సపోర్ట్ చేస్తారా నీకు? మీ ఫాదర్ సపోర్ట్ చేస్తారా? యాస్ ఎన్ యాక్టర్‌గా అవ్వడానికి ముందుకెళ్ళడానికి? మ్యాథ్స్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. హ్మ్. బట్ నాకు ఇలా నేర్చుకోవాలి ఇవి అనుకోని కొంచెం చెప్పేది మాత్రం మా నాన్నగారు. ఓకే. సో, మీ డ్యాడీ గూడా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారా ఇంతకుముందు? కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ప్రొడ్యూస్ చేశారు. హ్మ్. ఇప్పుడు నన్ను చూసుకోవడం సరిపోయింది. సరిపోతుంది. నువ్వొక్కడివేనా ఇంకా బ్రదర్, సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నేనొక్కడినే. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాకుండా ఖాళీగా ఉంటే ఏం చేస్తుంటావు నువ్వు? స్కూల్‌కెళ్తా, హ్మ్. ట్యూషన్‌కెళ్తా, చదువుకుంటా, హ్మ్. లేకపోతే టీవీ చూస్తా, హ్మ్. మా అమ్మ వాళ్ళతో ఉంటా, హ్మ్. మాట్లాడతా, ఆడుకుంటా అంతే. ఓకే. సో, యాక్టింగ్ కాకుండా బయట వేరే, వేరే హాబీస్ అయితే పెద్దగా ఏం లేవు. ఓన్లీ యాక్టింగ్, స్కూల్ 99%. ఉన్నాయి ఇంకా హ్మ్. అంటే డాన్సింగ్ గాని, హ్మ్. అదర్ వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో, యాక్టింగ్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలో పాన్ ఇండియా సినిమాలో నటించావు. 'మహేష్ బాబు' గారి సినిమా గాని, 'కేజీఎఫ్' కానీ, ఇప్పుడు మొన్నొచ్చిన 'హరికథలు' కానీ, ఇంకా చాలా సినిమాలు నటించావు కదా! యాక్టింగ్‌లో ఎటువంటి కోర్స్ తీసుకోకుండానే వెళ్ళావా? లేదంటే ఇప్పుడు ఏదైనా యాక్టింగ్ కోర్స్ ఏదైనా నేర్చుకునే ఆలోచన ఉందా ఫ్యూచర్‌లో కొంచెం? యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే ఆలోచన లేదు. హ్మ్. బట్ ఒక ఆహ్, నాకు నా క్రాఫ్ట్ గురించి నాకు నాలెడ్జ్ ఉంది. హ్మ్. బట్ అదర్ క్రాఫ్ట్ లైక్ కెమెరా వీటి గురించి, ఏ లెన్స్, డైరెక్షన్ వాటి గురించి గానీ, ఇవేమి కొంచెం అటు ఇటుగా తెలుసు కొంచెం. ఓకే. ఐ హావ్ టు లెర్న్ మచ్ ఇంకా నేర్చుకోవాలని ఉంది దానికి. అండ్ ఇప్పటిదాకా నువ్వు యాక్ట్ చేసిన సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు మా ఆడియన్స్ కోసం. నేను నిన్ను రోజు చూస్తా. నువ్వు ఆ పటంలో ఉంటావుగా. అబ్బా! ఎప్పుడూ రాగి ముద్దేనా? మనం వరన్నం తినమా? బాగుంది. చాలా బాగుంది. సో, ఆడిషన్స్ చేస్తున్నప్పుడే కూడా ఆడిషన్స్ చేసినప్పుడు కూడా డైరెక్టర్స్ ఇట్లనే ఉండి నీకు కావాల్సిన డైలాగ్ చెప్పించుకుంటారా? లేదంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆడిషన్ చేసి డైరెక్టర్‌కి చెప్తారా? ఫస్ట్ డైరెక్షన్ హ్మ్. ఏడీ అన్నవాళ్ళుంటారు. హ్మ్. కొన్ని మూవీస్‌కి స్క్రిప్ట్స్ ఇస్తారు. హ్మ్. కొన్ని మూవీస్ ఓన్‌గా ఓన్‌గా చేయమంటారు. డైరెక్టర్. ఓన్‌గా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ అయింది, ఇంకా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చింది చేస్తాను. రైట్. అయితే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో వచ్చిన చాలా పెద్ద పెద్ద సినిమాలు చాలా పెద్ద పెద్ద హిట్‌లయినాయి గదా! సో, హ్మ్. వాటిలో ఏదన్నా నీకు ఛాన్స్ వచ్చింటే బాగుండని ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? లైక్ 'పుష్పలో' గాని, లేదా నీకేమన్నా బిగ్ పాన్ ఇండియన్ మూవీస్‌లో గూడా నువ్వు అంటే 'కేజీఎఫ్‌లో' ఉన్నావు. 'సలార్‌లో' మిస్ అయ్యానని గాని, లేతే 'పుష్పలో' మిస్ అయ్యానని గాని, 'గేమ్ 'పుష్పలో' చేంజర్‌లో' చేశాను. మిస్ అయ్యానని గాని ఏమన్నా ఫీల్ అయ్యావా? 'పుష్పలో' చేశాను. బట్ 'సలార్' గాని, హ్మ్. వేరే వీటిలో గాని నేనేం అంతగా ఫీల్ అవ్వను. హ్మ్. ఫీల్ అవుతా. అరే! జస్ట్ మిస్ అయ్యాను. జస్ట్ మిస్ అయిందనో, లేకపోతే ఏమైనా ఆహ్, దేంట్లో తప్పుంది, హ్మ్. ఆడిషన్‌లో ఏదో కొంచెం ఫీల్ అవుతా. బట్ నా క్యారెక్టర్ గానీ, మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే కాబట్టి చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ. బట్ వాళ్ళకొచ్చినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు ఓకే. ఓకే. యాస్ ఎన్ యాక్టర్‌గా నీ డ్రీమ్ రోల్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్ చేయాలి. ఈ క్యారెక్టర్ నేను చేస్తే నా లైఫ్ ఫుల్‌ఫిల్ అవుతది అనుకునేటువంటి క్యారెక్టర్ ఏంటి? మ్యాక్స్ అన్నీ చేయాలనుకుంటా. బట్ కొంచెం ఏమంటారు కాప్ రోల్ గానీ, హ్మ్. ఫన్నీ క్యారెక్టర్ ఒక హ్మ్. కామెడీ లాగా హ్మ్. చేయాలి. కాప్ రోల్ అంటే నువ్వు పెద్దోడవ్వాలింకా. అదే నేనన్నదేంటంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు నీకు చేయాలనిపించే రోల్. ఫన్నీగా ఒక కాలేజ్ బ్యాక్‌డ్రాప్ గానీ, స్కూల్ బ్యాక్ బ్యాక్‌డ్రాప్‌లో డ్రాప్ గానీ, అని. ఇట్లాగా ఒక ఫన్నీ హ్మ్. ఆహ్, మూవీ ఇలా చేయాలి.
అండ్ ఫస్ట్ టైమ్ నిన్ను నువ్వు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నీ ఫీలింగ్ గాని, మీ పేరెంట్స్ ఫీలింగ్ గాని ఎలా ఉండింది? చాలా హ్యాపీగా ఓ ఒక ప్రతి కొడుకుని ఒక స్క్రీన్ పైన చిన్న యాక్టింగ్ చేసినా గాని హ్మ్. చూసుకుంటే ఒక ఐస్‌లో ఆహ్, ఆనంద బాష్పాలని అంటారు. హ్మ్. అలాంటి హ్యాపీ టీయర్స్ మా అమ్మగారు గాని ఇలాగా యూట్యూబ్‌లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు, హ్మ్. సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమాని చూసినప్పుడు హ్మ్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. మా మా అబ్బాయి గూడా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇలా. అండ్ అదే విధంగా యాస్ ఎన్ యాక్టర్‌గా ఉన్నప్పుడు స్కూల్‌కెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ, చుట్టాలు కానీ వాళ్ళెలా ట్రీట్ చేస్తుండేవారు? చాలా బావుంటుంది. మా ఫ్యామిలీ రిలేటివ్స్ వచ్చేసరికి చాలా బాగా మెచ్చుకునేవారు. "అరే! హ్మ్. నిన్ను దాంట్లో చూసుండా, బా చేసావు. ఆహ్, దీంట్లో చూసాను, దీంట్లో బా చేసావు." హ్మ్. అలా మాట్లాడేవారు. కొంచెం ఎంకరేజ్ చేసేవారు. ఫ్రెండ్స్ కూడా "నేను దాంట్లో చేశాను, బాగా చేసావు." నేను మొన్న ఈటీవీ విన్‌లో నేనే మెయిన్ లీడ్‌గా ఒక 'సోపత్లు' అనే మూవీ వచ్చింది. ఓకే. దాన్ని నేను స్కూల్‌లో మా అబ్బాయి కొత్తగా ఒక అబ్బాయి చేరాడు. తను చూసాడంట. ఐ డిడ్ంట్ నో. హ్మ్. తను ముస్లిం. హ్మ్. తనకసలు తెలుగు ఏది తెలీదు. రాదు. హ్మ్. తను చూసి అది జస్ట్ తెలుగులోనే ఉంది. వేరే లాంగ్వేజెస్‌లో లేదు. అది తెలుగులో చూసాను. బావుంది నీది ఇది అంటే, "నీకు తెలుగు రాదు కదా! ఎలా చూసావు?" అంటే, "నీకోసం అని చూసాను. ఓహ్! సబ్‌టైటిల్స్ ఏసుకొని నీకోసం అని చూసా" అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. వాళ్ళలాగా మెచ్చుకుంటే. అండ్ నీ యాక్టింగ్ కెరియర్‌లో నీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? విజేంద్ర ప్రసాద్ గారు 'గమనం' మూవీ చూసిన తర్వాత బాగా చేసావు అబ్బాయి అనుకోని మెచ్చుకున్నారు. హ్మ్. అండ్ ప్రశాంత్ నీల్ గారు, శేఖర్ కొమ్ల గారు, చందు మొండేటి గారు ఇలా చాలామంది డైరెక్టర్స్ మెచ్చుకున్నారు. అవును. ఇలాగ. రైట్. ఇప్పుడు నువ్వు 'చందు మొండేటి' గారంటే నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు అప్‌కమింగ్ 'తండేల్‌లో' గూడా నువ్వు చేస్తున్నావని నాకు తెలిసింది. ఎట్లా ఉండబోతుంది 'తండేల్' సినిమా? అన్నిటికి మించి నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అందులో? నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. హ్మ్. ఆహ్, ఒక ఇంకా మూవీ విషయానికొచ్చేసరికి మూవీ ఆహ్, మీరనుకున్నట్టుగా ఒక మంచి ఆహ్, కథ, మంచి యాక్టింగ్, మంచి డైరెక్షన్, స్క్రీన్ ప్లే ప్రతీది ఏమంటారు? ప్రతీది ఒక లెవెల్‌లో పిన్ పాయింట్‌గా హ్మ్. ఇదిలో ఉంటేనే సినిమా బాగా ఉంటుంది అనంటారు. అవును. అలాంటి ఒక మంచి మూవీ. అంటే ఇప్పుడు 'తండేల్' సినిమాలో నాగ చైతన్య గారి చిన్నప్పుడు రోల్ చేస్తున్నావా? ఏ రోల్? నాగ చైతన్య గారి చిన్నప్పటి రోల్ కాదు. బట్ హ్మ్. నాగ చైతన్య గారితో ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్. క్యారెక్టర్. ఆ! ఓకే. ఎట్లా అనిపించింది 'నాగ చైతన్య' గారు, 'సాయి పల్లవి' గారు ఆన్ సెట్స్ ఎలా ఉన్నారు? అండ్ ఆ సినిమా గురించి ఇప్పుడు చాలా బజ్ నడుస్తుంది. బేసిక్‌గా సంక్రాంతికి రిలీజ్ అవ్వాలనుకున్నా గానీ వెనక్కి వెళ్ళిపోయింది. పోస్ట్‌పోన్ అయిపోయింది. ఫెబ్ 7థ్ సో, ఎట్లా ఆ సెట్‌లో ఎలా అనిపించింది? చాలా అనిపిస్తా ఉండేది. మాట్లాడేవారు. నాగ చైతన్య గారు కొంచెం కొంచెం మాట్లాడేవారు. కొంచెం ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆహ్, ఇంకా సాయి పల్లవి గారంటే కొంచెం బాగా మాట్లాడేవారు. హాయ్ ఎలా ఉన్నావు? ఏంటి అనుకోని కొంచెం క్యూట్‌గా మాట్లాడేవారు. ఆహ్, చాలా ఆవిడున్నప్పుడు ఒక ఫన్నీగా ఉండేది సెట్‌లో. ఓకే. ఇప్పుడు 'తండేల్' కాకుండా అప్‌కమింగ్ ఇంకేమేమి మూవీస్ చేస్తున్నావు? 'తండేల్' కాకుండా ఇంకా 'వీడీ12', 'వీడిటోలో' ఓకే. 'భైరవం', 'ద ఇండియన్ హౌస్', ఓహ్! అన్నీ 'రాబిన్ హుడ్', పెద్ద పెద్ద 'పతన్'. సినిమాలన్నీ. ఆ! హ్మ్. ఎట్లా ఇప్పుడు 'వీడిటోలో' అప్డేట్ ఏంటి? అప్డేట్ ఏం లేదు. హ్మ్. వచ్చినప్పుడు సినిమా మాత్రం చాలా బావుండిద్ది హ్మ్. థియేటర్స్‌లో. ఓకే. 'భైరవన్‌లో' కూడా చేస్తున్నావు అయితే. హ్మ్. అంటే అందులో ఎవరితోనో కాంబినేషన్ చేస్తున్నావా? లేకపోతే 'మంచు మనోజ్' గారు గాని, లేదంటే ఆహ్, 'బెల్లంకొండ శ్రీనివాస్'? బెల్లంకొండ శ్రీనివాస్ గారి చిన్నప్పటి రోల్ చేస్తున్నా. సూపర్. సూపర్. ఆయన చిన్నప్పటి రోల్‌ని నువ్వు ప్లే చేస్తున్నావు హ్మ్. 'భైరవన్‌లో'. ఓకే. సో, అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే అవి. హ్మ్. ఓకే. సో, ఇంకా ఒక 5 ఇయర్స్ తర్వాత 'భానుప్రకాష్‌ని' మేమెలా చూడొచ్చు? నీ సెల్ఫ్ నువ్వెలా చూడాలనుకుంటున్నావు ఆఫ్టర్ 5 ఇయర్స్? ఒక గుడ్ పొజిషన్‌లో మంచి ఆహ్, ఆహ్, వచ్చే 5 ఇయర్స్‌లో 'తండేల్' రిలీజ్ అవ్వడం, హ్మ్. రిమైనింగ్ మూవీస్ అన్నీ రిలీజ్ అవ్వడంతో హ్మ్. ఇప్పటికి చాలా బిజీగా ఉన్నానిప్పుడు. ఓకే. అప్పుడు ఇంకా కొంచెం బిజీగా ఉండాలని. బిజీ అవ్వాలి. సో, ఓన్లీ యాక్టింగ్ మీదనా నీ కాన్సంట్రేషన్ ఫ్యూచర్‌లో డైరెక్షన్ చేయాలని అటువంటివి గూడా ఏమన్నా ఉన్నాయా? ఇప్పటికైతే ఫస్ట్ యాక్టింగ్. హ్మ్. ఇంకా వచ్చేటప్పుడు డైరెక్షన్. అవి ఓకే. గూడా ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. మెల్లిగా. ఓకే. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి 3 పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 'గేమ్ చేంజర్', అదేవిధంగా 'డాకు మహారాజ్' అలాగే సంక్రాంతికొస్తున్నాం. యాస్ ఎన్ యాక్టర్‌గా నీకు మూడిట్లో ఫస్ట్ ఏ సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంది? ఫస్ట్ ఏది ఖాళీ దొరికితే దానికెళ్ళాలనుంది. 3 ఖచ్చితంగా ఖాళీ ఉండవు. అవును. యాస్ బట్ ఎన్ నీకు ఏదైనా. నీకు ఫస్ట్ అంటే ఇప్పుడు 3 థియేటర్‌లు ఉన్నాయి నీ ఎదురుంగా. హ్మ్. ఫస్ట్ 3 ఖాళీగా ఉన్నాయనుకుందాం. అవును. ఫస్ట్ ఏ సినిమాకి ప్రిఫరెన్స్ చేస్తావు? అన్నీ చూస్తా. బట్ కొంచెం ఎందుకో ఆహ్, ఎన్నో రో ఎన్నో ఏళ్లయింది గదా! షూటింగ్ స్టార్ట్ చేసి 'గేమ్ చేంజర్'. సో, ఫస్ట్ అది 'శంకర్' గారంటే కొంచెం 'అపరిచితుడు', హ్మ్. 'రోబో' ఇవంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ కాబట్టి. ఓకే.
అది ఫస్ట్ చూడాలనుకుంటున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ తెలుగులోనే ఇప్పటిదాకా యాక్ట్ చేసిందంటే వేరే లాంగ్వేజ్‌లో ఎప్పుడేమైనా ట్రై చేసావా? అంటే ఇప్పుడు 'కేజీఎఫ్' మల్టీ లాంగ్వేజ్ అట్లా కాకుండా తమిళ్‌లో గాని, కన్నడలో గాని డైరెక్ట్ మూవీస్ ఏమన్నా చేసావా? ట్రై చేసావా ఎప్పుడన్నా? ఇప్పటివరకు అది ఛాన్స్ రాలా. హ్మ్. ఓన్లీ కన్నడలో మాత్రమే అది 'కేజీఎఫ్' ఒకటే చేశాను. ఓకే. ఇప్పుడైతే తెలుగులోనే చేశాను. ఓకే. హోప్ సో వస్తాయేమో. సో, 'మహేష్ బాబు' కాకుండా ఎవరు నీ ఫేవరెట్ హీరో? అందరూ ఫేవరెటే అలా అని కాదు. అలా ఏం 'మహేష్ లేదు. బాబు' అంటే కొంచెం హ్మ్. చిన్నప్పటి నుంచి కొంచెం ఆ రన్నింగ్ స్టైల్ ఇదంతా ఇష్టమని చెప్పావు కదా! హ్మ్. 'మహేష్ బాబు' గారు కాకుండా ఇంకెవరు నీకు బాగా నచ్చుతారు? బాలయ్య గారు. 'బాలయ్య' గారు బాగా నచ్చుతారు. ఓకే. హీరోయిన్స్‌లో ఎవరిష్టం బాగా మరి? హీరోయిన్స్‌లో ఎవరు అంత అంటే అంటే యాక్టింగ్ పరంగా. అంటే ఈమె యాక్టింగ్ చాలా బా చేస్తారు. ఈమెకి అంటే ఇంకా నెక్స్ట్ 'కీర్తి లెవెల్‌కి సురేష్' గారు, హ్మ్. 'సాయి పల్లవి' గారు. బాగా ఇష్టం. ఆ! ఆల్రెడీ 'సాయి పల్లవి' గారితో చేసావు కాబట్టి ఇక హ్మ్. 'కీర్తి సురేష్' గారితో పెండింగ్ ఒకటున్నది. హ్మ్. సో, ఫైనల్‌గా ఒక ర్యాపిడ్ ఫైర్ నేను కొంతమంది పేర్లు చెప్తాను. వాళ్ళలోంచి ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలంటే ఏ క్వాలిటీ పిక్ చేసుకుంటావో చెప్పాలి నువ్వు. ఎందుకంటే నువ్వు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి ఇంకా ఫ్యూచర్‌లో పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటున్నావు కాబట్టి అవును. వాళ్ళ నుంచి ఏ క్వాలిటీస్ పిక్ చేసుకుంటావో చెప్పాలి నువ్వు. యాహ్! యాహ్! మెగాస్టార్ 'చిరంజీవి' గారు, ఆహ్, స్వాగ్. పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' గారు, ఆహ్, ఏమంటారు అది గూడా ఒక స్టైల్. స్టైల్, స్టైల్. స్టైల్ అండ్ స్వాగ్. ఆ! 'ప్రభాస్' గారు, ఆహ్, మేనరిజం అండ్ లుక్స్. లుక్స్. ఓకే. 'మహేష్' గారు, రన్నింగ్ స్టైల్. రన్నింగ్ స్టైల్. 'రామ్ చరణ్', డాన్స్. 'అల్లు అర్జున్'. ఆయన గూడా డాన్స్ అండ్ ఒ డెడికేషన్. ఆ! ఏదో ఒకే క్వాలిటీ చెప్పాలన్నమాట. హ్మ్. డాన్స్ ఇద్దరికి డెడికేషన్, డాన్స్ ఆల్రెడీ 'రామ్ డాన్స్. చరణ్' ఆ! చెప్పేసావు కాబట్టి. 'జూనియర్ ఎన్టీఆర్', డెడికేషన్. 'ప్రశాంత్ నీల్' గారు, ప్రశాంత్ నీల్ గారు ఫోకస్. 'రాజమౌళి' గారు. రాజమౌళి గారితో ఇప్పటివరకు వర్క్ జేయలేదు. హ్మ్. బట్ చూసినంత వరకైతే ఆహ్, పర్ఫెక్షనిస్ట్ అండి. ఫైనల్‌గా 'భాను' నీ నుంచి ఇంకో క్వాలిటీ ఇంకొకటి ఇంకా డెవలప్ చేసుకుంటే ఏ క్వాలిటీ డెవలప్ చేసుకుంటావు? అంటే అర్థం అంటే కాలేదు. నీలో ఉన్న క్వాలిటీస్‌ని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆ క్వాలిటీ ఏంటి? అదే అదర్ క్రాఫ్ట్స్ పైన హ్మ్. హ్మ్. ఆహ్, నేనిప్పుడు సినిమా ఇండస్ట్రీ వదిలేస్తే కొన్ని వేరే వాటి గురించి గూడా తెలుసుకోవాలని ఉంది. హ్మ్. ఆహ్, ఆహ్, స్పోర్ట్స్ గానీ, హ్మ్. లేకపోతే ఎనీ అదర్ డాక్టర్, ఇంజినీర్ ఇట్లాగా వేరేవి అవి కొంచెం దీనిపైన ఉంది గాబట్టి. థాంక్ యూ భాను. థాంక్ యూ సో మచ్. నువ్వన్నట్టుగానే అప్‌కమింగ్ మూవీస్ 'వీడీ 12' గాని, లేదంటే 'తండేల్', 'భైరవం' ఈ మూవీస్ కూడా రిలీజ్ అవ్వాలి. నీకు ఇంకా మంచి పేరు రావాలి. ఇంకా పెద్ద పెద్ద మూవీస్‌లో పాన్ ఇండియా మూవీస్‌లో చేయాలని మా ఛానల్ తరపు నుంచి, జయస్వరజ టీవీ తరపు నుంచి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.